శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం శ్రీ గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. మనం ఇప్పుడు నవనాథ్ భక్తిసార్ అను గ్రంథంలోని 4వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. మషింద్ర, భైరవ, మాతృక మరియు దేవి హింగళ. ఫలశ్రుతి. ఈ అధ్యాయాన్ని పఠించడం వల్ల మన జీవితంలోకి మోసపూరిత పరిమితుల నుండి విముక్తి, శత్రువులకి ఓటమి మరియు అన్ని లక్ష్యాలను సాధించడం జరుగుతుంది. గౌరవనీయమైన సభికుడు కూడా అవుతారు. మత్స్యేంద్రుడు తన ప్రయాణంలో హింగళాదేవిని పూజించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రదేశం దట్టమైన అడవిలో ఉంది. 8 మంది భైరవులు అడవిలోని పెద్ద ప్రవేశ ద్వారాలలో ఒకదానిని కాపాడుతూ ఉన్నారు. వారు అతనిని కలుసుకున్నారు. నేను హింగళాదేవిని పూజించడానికి ఇక్కడికి వచ్చాను అని మత్స్యేంద్రుడు అన్నాడు. మేము ఈ స్థలాన్ని కాపాడుకుంటున్నాము. నీ పాపపుణ్యాలను చెప్పక మేము లోపలికి అనుమతించము అని వారు చెప్పారు. ఇప్పుడు మత్స్యేంద్రుడు వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఇలా అన్నాడు. నేనిప్పుడు విరక్తుడిని. యముడు, శంకరుడు సైతం విఫలమయ్యే స్థితుల్లో ఉన్నాను. నాకు పాపపుణ్యాలలో తేడా లేదు. కానీ వారు వినలేదు. గొప్ప ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. మత్స్యేంద్ర అన్ని దేవతలను ప్రార్థిస్తూ మంత్రబలంతో విసిరిన విభూతితో తన శరీరాన్ని ఉక్కు వలె కఠినం చేసుకున్నాడు. భైరవులను సవాలు చేశాడు. వారు ఎంతటి ఘోరమైన ఆయుధాలని విసిరినా అవి అన్నీ మూలమన్నంలా మారిపోయాయి. ఒక్కొక్క దానికి ప్రతిఘటించి భైరవులను విఫలులను చేశాడు. తరువాత వాతాకర్షణ మంత్రం జపించి విభూతిని విసరగా ఆ భైరవులందరూ నేల కూలిపోయారు. ఈ పరాభవాన్ని 5-6 మాత్రికలు వెళ్లి హింగళాదేవికి నివేదించారు. దేవి వారితో ఆ బ్రహ్మచారిని వశపరచండి అని ఆజ్ఞాపించింది. కానీ మత్స్యేంద్ర జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన దూరం నుంచే కామాస్త్రాన్ని ప్రయోగించి మాతృకలను మోహంలో పడేశాడు. వారు పిచ్చి వాళ్ళలా నవ్వుతూ నృత్యం చేయసాగారు. అప్పుడే వాతాస్త్రాన్ని ప్రయోగించగా వారి వస్త్రాలు ఎగిరిపోయాయి. అయినా వారు వస్త్రరహితంగా నృత్యం కొనసాగించారు. వారిని మరింత అవమానపరచడానికి మత్స్యేంద్ర వారి ఎదుట అదే సమయానికి అదే సంఖ్యలో యువకులను సృష్టించాడు. మాతృకలు మోహం నుంచి బయటకు వచ్చి తాము నగ్నంగా యువకుల ఎదుట నిలబడి ఉన్నట్టు చూశారు. సిగ్గుతో పారిపోయారు. వెళ్తూ నేల మీద పడి ఉన్న భైరవులను చూశారు. దేవి వద్దకు చేరగానే ఏమైంది అని దేవి ప్రశ్నించింది. అప్పుడు మాతృకలు నాదుని యోగ శక్తులను వివరించారు. అతడు 11 రుద్రుల సారాంశం. మేము లొంగిపోతున్నాం. మీరు కూడా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి అని అన్నారు. మత్స్యేంద్ర సృష్టించిన మాయా మానవులను కనుమరుగు చేసి మాతృకలను అనుసరిస్తూ వచ్చాడు. వారిలో ఒకరు దూరంలో ఆయన వస్తున్నాడని చూసి అరిచారు. చూడండి, ముందుగా దేవి తన మాయాబలంతో మాతృకులకు వస్త్రాలను ఇచ్చింది. ఆ తరువాత మత్స్యేంద్రనాథుని ఎవరో తన దివ్య దృష్టితో చూసింది. కవి నారాయణుడి అవతరించి వచ్చాడని తెలుసుకుంది. దాంతో దేవి మాతృకులను ఉద్దేశించి, ఆయన మహానుభావుడు, భయపడకండి, ఆయన దివ్య దర్శనంతో మనం పుణ్యవంతులం అవుదాం అని చెప్పింది. ఇది విని మాతృకలు ధైర్యం పొందారు. మత్స్యేంద్ర దగ్గరకు చేరగానే దేవి ప్రసన్నమై ప్రత్యక్షమైంది. మత్స్యేంద్రనాథుడు దేవికి ప్రణామం చేశాడు. ఆమె అతని పరాక్రమాన్ని పొగిడింది. నీవు భైరవులపై ప్రయోగించిన మాయను తొలగించి వారిని మేల్కొలుపు. నీ కార్యం నన్ను ఎంతో సంతోషపరిచింది అని దేవి అన్నది. అప్పుడు మత్స్యేంద్ర తన మంత్రబంధాన్ని విరమించగా భైరవులు లేచి ఆయనను స్తుతించడం ప్రారంభించారు. వారు దేవిని ఉద్దేశించి, మేము అతని యోగ బలాన్ని పరీక్షించాము, కానీ అతను మమ్మల్ని ఓడించాడు అని అన్నారు. దేవి మత్స్యేంద్రతో, నాయనా, నీ యోగ ప్రభావాన్ని మేము చూడాలనుకుంటున్నాం అని అంది. అతడు ఇలా అన్నాడు. తల్లి, ఏం చేయమంటారు?
దేవి చెప్పింది, నీ యోగ శక్తితో ఈ పర్వతాన్ని మా ముందు ఆకాశంలో తేల్చి చూపించు, తరువాత మళ్ళీ తన స్థానంలో ఉంచు. మత్స్యేంద్రనాథుడు ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఆ ప్రక్రియలో ఒక చెట్టు గాని రాయి గాని కదలకుండా పర్వతాన్ని గాల్లో తేల్చి మళ్ళీ యథాస్థానంలో ఉంచాడు. దానిని దేవి చూసి, నీవు వాయువు, పర్వతం అనే విరుద్ధ స్వరూపాలను జయించావు, నీవు మహాపవిత్రాత్ముడువు అని ప్రశంసించింది. ఆమె ఆయనకు 2 కొత్త ఆయుధాలను ప్రసాదించింది, స్పర్శాస్త్రం మరియు భిన్నాస్త్రం. మత్స్యేంద్రుడిని తన వద్ద కొన్ని రోజులు ఉంచుకొని సత్కరించింది. 3వ రోజు ఆయనను అనుగ్రహించి వీడుకోలు చెప్పింది. భైరవులు ఆయనను అటవీ సరిహద్దుల వరకు వీడుకోలు చెబుతూ సాగనంపారు. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. 4వ అధ్యాయం సమాప్తం.